శాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న స్టీల్ ప్లాంట్ బాధితులను వైసీపీ నేతలు పరామర్శించారు. స్టీల్ ప్లాంట్లో జరిగిన ఈ ఘటన దురదృష్టకరమన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ప్రమాదంలో 8 మంది చనిపోవడం బాధాకరమన్నారు. ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ ఏర్పడిందన్నారు. ఉద్యోగులను తొలగించడం తప్ప కార్మికుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా బొత్స విమర్శించారు. బాధితులకు వైసీపీ అండగా ఉంటుందన్న బొత్స ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను రేపు జగన్ పరామర్శించనున్నట్టుగా తెలియజేశారు. సెల్ ఫోన్ తీయ ఓకేనా. విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు అని ఒక నానుడితో విశాఖ ఉక్కులో పనిచేస్తే మా జీవితాలు బాగుంటాయి, మాకందరికీ మా పిల్ల బాబు బాగుంటారు, మా ఫ్యూచర్ బాగుంటుందని ఎంతో ఆశపడుతున్నా. దురదృష్టం ఈ సంఘటన జరగడం, దీనికి ముందు కూడా చాలా సంఘటన జరిగింది. ఇంకోసారి సంఘటనలు జరుగుతుంటాయి, అది ఏదో అకస్మాత్తుగా కాకుండా ఏదైనా చిన్న ఇన్సిడెంట్లు ఈ మధ్యని ఒక్కొక్కరు దక్కని ఒక దగ్గర నాకు తెలిసి అనుమతించండి. దాన్ని తీసుకుని ఈ యాజమాన్యం పూర్తిగా ఏదైతే కార్మికుల తాలూకు శ్రేయస్సు, కార్మికుల రక్షణ అనే ఆలోచన పెట్టుకొని సేఫ్టీ అనేది చూసుకుంటే బాగుంటుంది. కానీ చాలా దురదృష్టం ఆ మాటలు పెట్టుకుంటుంటే సుమారు 8 మంది చనిపోవడం, సివిల్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ 90% అబౌవ్